నేను ఒక మాట అడుగుతా వరప్రసాద్ గారు. ఒక నియోజకవర్గం నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన ఆయన్ని ఆ నియోజకవర్గాన్ని వదిలేసి పక్క నియోజకవర్గం ఎందుకు పంపిస్తున్నావు చెప్పండి? బలపడి పంపిస్తున్నావా? అది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్తున్నారు కదా. ఏ స్ట్రాటజీ అని చెప్తున్నారు? ఓడిపోతాడనే సర్వే నీ దగ్గర ఉండటం మూలాన నువ్వు పంపిస్తున్నావు. గెలిస్తే గెలుపు గుర్రాన్ని పంపించవు కదా. అంటే ఎందుకు ఓడిపోయావనే సర్వే నీకు వస్తుంది. ఆయనే చెప్తున్నాడు కదా సార్, గడప గడపకి మీరు వెళ్ళటం లేదు. ఇప్పుడు చేసిన తప్పిదాలని జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి 151 మంది కూర్చొని 3 రాజధానులు పెట్టి ముఖ్యమంత్రి అనే మనలా పోలవరం నువ్వు ఘటనక్కర్లేదని నేను చెప్పలా. ప్రత్యేక హోదా మనకెందుకంటే రాష్ట్రానికి ఏం అక్కర్లేదని చెప్పి నేను చెప్పలేదు కదా. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలే కదా ఇవన్నీ. పాపమేమో ఇలా నెత్తికి ఎత్తాడు, పుణ్యమేమో ఆయన నెత్తికి ఎత్తుకుంటున్నాడు. మీరు తప్పు చేశారు, మీకు సీట్లు ఇవ్వరని చెప్పేసి సీట్లు దించేస్తానని. ఎవరి సీటు జరిగిద్దో ఎవరి సీటు ఉంటుందో ఒక్కొక్కటి నిద్రపోకుండా వస్తున్నారు. సీట్లు మార్పిడి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారేమో సర్వేల ప్రకారమే సీట్లు మారుస్తున్నాము, ఇన్ఛార్జీలు మారుస్తున్నాము అని చెప్తున్నారు. చంద్రబాబు గారేమో జనాభిప్రాయం సేకరించిన తర్వాతే సీట్లు కేటాయిస్తే ఈవెన్ కుప్పంతో సహా అని చెప్పడం. దీన్ని ఎట్లా చూస్తారు? నేను మొన్న విన్నాను, బాబు గారి యొక్క ప్రెస్ మీట్ విన్నాను. తాడేపల్లి నుంచి అభ్యర్థుల సెలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే నేను ప్రజల దగ్గర నుంచి ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ప్రజా సమీకరణ నుంచి ఆఖరికి కుప్పాన్ని కూడా ప్రజా సమీకరణ నుంచే అభ్యర్థులను డిసైడ్ చేస్తాను, అభ్యర్థులను ఎంపిక చేస్తానని చెప్పిన మాట అది అక్షర సత్యం. అదే చెయ్యాలి. గతంలో చేయకపోయినా కూడా ఇప్పుడు కూడా అదే చెయ్యాలి. నేను ఇప్పటికీ చెప్తున్నాను సార్, తెలుగుదేశం పార్టీ కూడా అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోగలగాలి. 2019లో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే ఏ అభ్యర్థుల నియోజకవర్గాలను నిలబెట్టడం మూలాన ఎలాంటి తప్పిదాల కారణంగా ఓడిపోయిందో ఆయా మెజార్టీలను తీసుకొని 10,000 దగ్గర నుంచి 40,000 50,000 మెజార్టీలు తీసుకొని ఫిట్నెస్ లేదు అని అనుకుంటే ఆ అభ్యర్థులను మార్చుకొని కొత్త అభ్యర్థులు పెట్టుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత ప్రభుత్వ వ్యతిరేకతలు పోవచ్చు. నిజానికైతే వైసీపీ ప్రభుత్వానికి రాజధాని అమరావతి రైతులు కానీ, విశాఖ ఉక్కు కార్మికులు కానీ, నాలాంటి బహుజన కులాల చేసి కానీ ఉద్యమాలు చేయటం కారణంగానే ప్రభుత్వానికి సెగొచ్చింది. వాస్తవాలు. కానీ దీని ఫలితం ఏమవుతుందంటే రాజకీయ ఎన్నికల క్షేత్రంలో మనమే రాజకీయ పార్టీలు కలిగిలేము కాబట్టి నిర్ణయం చేయాల్సింది ప్రతిపక్ష పార్టీలు. రేపు ఈ ప్రతిపక్ష పార్టీలు చారిత్రక తప్పిదాలు చేసినాయి అనుకోండి, అభ్యర్థుల విషయంలో లోపాలు చేసినాయి అనుకోండి, లేదా ఈ సమీకరణల విషయంలో ఆటుపోట్లు చేసినాయి అనుకోండి, దొంగ ఓట్లని అరికట్టలేకపోయినాయి అని అనుకోండి, ఫలితం ఏమవుతుంది? మళ్ళీ రొట్టోడి కంటే తుంపోడు బెటర్ అన్నట్టుగా ఆయనకే మళ్ళీ లబ్ధి చేకూరే ప్రమాదం ఉంటే ఏమవుతుందంటే రాష్ట్రం కుదేలవుతుంది. అంతే కదా, రాష్ట్రం కుదేలవుతుంది. అసలు తిరుగురాని పరిస్థితిలో రాష్ట్రం తిరగబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ నాకు దృష్టిలో అధికార పక్షం కంటే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అనేది అధిక బాధ్యత. నేను ఈ మాట పదే పదే చెప్తా. సాధారణంగా నాకు ఎదురుపడ్డ డిబేట్లలో తెలుగుదేశం వాళ్ళు మేము గెలిచేసాం బాలకోటయ్య గారు, వాడు భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు అని అంటే వాడు భయపట్టల్లా, వాడే వణికిపోవట్లా, నువ్వు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని అంటున్నా. ప్రజల్ని తుదికంట యుద్ధంలో ఎప్పుడు కూడా చివరికంట యుద్ధం చేసేవాడే యుద్ధ వీరుడు అవుతాడు తప్ప మధ్యలో గెలుపుని ఆసరా చేసుకొని ఆనందపడేవాడైతే వీరుడు అవ్వడు. నేను ఒక మాట చెప్తున్నా, ప్రభుత్వం చేసే తప్పిదాల మూలాన ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది, భ్రమ అవుతుంది. తన బలాన్ని పెంచుకొని తన శ్రేణుల్ని పెంచుకొని తన ప్రజల అభిమానాన్ని మన్నలను పెంచుకొని ఎదుటి అధికార పార్టీ యొక్క తప్పిదాలను తోడు తెచ్చుకోవాలి. ప్రతిపక్షాలు చేయాల్సిన పని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అద్దె కాళ్ళ మీద నిలబడకూడదనే దానితో ఈ యొక్క రేపొద్దున ఎన్నికల సమరం జరగాలి. చాలా చెరువులో ముంచుకొస్తున్న ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయినా రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ వంకే మొత్తం ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడని ఉవ్వుళ్ళు ఉరుతున్నారు, మబ్బులు పట్టేట్టు పట్టిపోయి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఫిబ్రవరి అని చెప్తున్నారు, మార్చి అని చెప్తున్నారు. ఏ క్షణానైనా ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. తప్పనిసరిగా కాపాడాల్సిన ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా నేను చెప్తున్నా మీ డిబేట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఆ సామాజిక కులాల సమతూకాన్ని పాటించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూడా పనిచేయాలి. ఎందుకంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కుట్రదారుడు. మీకు మాట చెప్పానంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత 9వ తారీఖున అరెస్ట్ అయితే 9, 10, 11 తారీఖులు 3 రోజుల్లో 2 లక్షల ఓట్లు తొలగదీశాడు. ఎన్నికల కమిషన్ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని. నీకే హక్కు ఉంది? ఇప్పుడు బతికున్న మనిషిని చంపేస్తున్నారు, చచ్చిన మనిషిని బతికిస్తున్నారు. చెట్టుకు ఓట్లు వస్తున్నాయి, పుట్టక ఓట్లు వస్తున్నాయి. ఒక ఆడ మహిళకి, ఒక మనిషికి 4 భర్తలు ఉన్నట్టుగా వస్తున్నాయి.
ఒక కొడుక్కి నలుగురు తండ్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి ఫోటోతో ఓట్లు వస్తున్నాయి. ఒక ప్రజాస్వామిక భారతదేశంలో 72 ఏళ్ల తర్వాత నా ఓటు నేనే కాపాడుకోవాలని ఒక అభద్రతా భావం ఓటు కోసం ఈ రోజున మీకు మీటింగ్లు పెడుతున్నారు కొంతమంది, ఓటును కాపాడుకోండి అని. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉంటే ఆ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఓకే ఓకే ఓట్ల గురించి మళ్ళీ మాట్లాడదాం సార్. మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. రాజధాని విషయానికి వద్దాం. 4 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎన్నికలకు 3 రాజధానుల అంశంతోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మిగిలిన ప్రతిపక్షాలను ఒకటే రాజధాని అంటున్నాయి. సరే, రాజకీయ పార్టీలు వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉన్నారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులు, మన ఇంత క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, దళితులు వెనకుంటున్నారు, అగ్రకులాలు ఎదురుంటున్నాయి అనే ఒక ఏదైతే ఆరోపణ ఉందో దాని గురించి ఏమంటారు? రాజధాని ఉద్యమంలో దళిత బహుజన కులాలుగా మేము పాల్గొన్నాం. ఎందుకంటే ఆ భూములు ఇచ్చిన వాళ్ళలో 34% మేము భూములు ఇచ్చాం కాబట్టి, అత్యధిక భాగం మాదే కాబట్టి భూములు ఇచ్చిన వాటా మీ గతంలో ఎన్నోసార్లు చెప్పా. ఇప్పుడు ఎస్సీలు 34%, కమ్మలు 18%, రెడ్లు 24%, బీసీలు 14% అనేది. ఆ ఉద్యమంలో మా పాత్రగా మేము పాల్గొన్నాం. అది అమరావతి బహుజన జేఏసీ కానీ, స్థానికంగా ఉన్న రైతు దళిత జేఏసీలు కానీ, నాయకత్వంలో మేమేం పూర్తి స్థాయిలో ఉన్నాము అని అయితే నేనైతే చెప్పను.